ఇది ఒక పుణ్యక్షేత్రము, ఒక టూరిస్ట్ ప్లేసు. ఎక్కడెక్కడో దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఏముంది గాయస్, ఇప్పుడు నేను ఎక్కడైతే ద్రావిడ హోటల్ అవి చూపించినా దాని పక్కన పెద్ద పెద్ద లాడ్జులు ఉన్నాయి, పెద్ద పెద్ద వెలంగాని చర్చిలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే బిగ్ షాట్స్ అంటే నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా ఉంటారు. వాళ్ళు అనుకున్నది తింటారు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, జపనీస్ ఏదైతే ఫుడ్ కావాలో అది తినగలుగుతారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఉన్న ఒక పేదోడు వచ్చిండు అనుకో అని మొట్ట గురిపేస్తారని చెప్తున్నా. సో మినిమం రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నాకు జరిగిన ఈ అనుభవం, నేను 5 ఏళ్ళ నుంచి విలంగానికి వస్తున్నా, 3 సార్లు గుండు కొట్టుకుంటున్నా, ఇవన్నీ చేస్తున్నా కానీ సహించలేకపోయినాయి ప్రతిసారి. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్లో మా ఆడోళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల పక్క వాళ్ళు కూడా అదే రియాక్ట్ అయ్యారు. సాలగాళ్ళు మాదే తప్పన్నట్టు. ఒక షాప్కి వెళ్ళి మా లేడీస్ కొనడానికి వెళ్ళిరు. అక్కడ మనం వాళ్ళు తమిళలో, మలయాళం వాళ్ళు హైదరాబాద్ కోసం చెప్పండి మేడం ఏం కావాలి అది అని అంటాం. లంజోడు ఏయ్ అని ఇట్లా మాట్లాడింది. భయంకరవాడు వాడు, గుంజి కొడితే లంజోడుకులని దేశం కానీ దేశం లేదా పరిశాన్ మాట్లాడ కాకపోతే పక్కన వాళ్ళు కూడా అదే ఓకే అంటారు. కానీ తప్పురాని మాదర్శతగా చెప్తలేరు. అంటే భాష ప్రధానమా మనిషి ప్రధానమా అసలు. అందుకే చెరువు పక్కకే ఉన్నారు, కొట్టుకోపోతారు కొడుకులు అనిపిస్తుంది ఒకసారి. సో అందరు అనలేము, ఒక్కటి చేస్తే అందరికి వస్తుంది, అంతే కదా. సో అది గైస్ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ 5 ఇయర్స్లలో. ప్రతి సంవత్సరం ఏదో ఎఫెక్ట్ అవుతుంది కానీ ఈసారి నాకు బాధ అనిపించింది. ఈ బ్లాగ్ తీయడం జరిగింది. 1 నంబర్ లుచ్చ నా కొడుకులు ఏడుంటారు అనేది చూపించడం జరిగింది. సో ఇదనమాట. దీంట్లో 100 మంది ఉన్నారనుకో, 75 మంది అట్లనే ఉంటారు, 25 మంది అయ్యో అన్నట్టు ఉంటారు. సో మరి వీళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారో తెలియదు. గుడి దగ్గర మోసాలంటే ఇవే. ఏమనంటే మేము చర్చికి ఇస్తాము, ఏమరా చర్చికి ఇచ్చేది నీ అమ్మ. పుణ్యక్షేత్రం వెలంగాని మాత దగ్గర ఇన్ని మోసాలు జరుగుతాయి గాయస్. మాకు ఫుడ్ కాడ మోసం జరిగింది, గ్యాస్ దగ్గర మోసం జరిగింది, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మోసం లేనిది వెలంగానిలో ఏది ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండండి తెలుగు వాళ్ళు. సో అంతటా కాదు, చర్చి సరౌండింగ్ 1 కిలోమీటర్, ఓన్లీ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాకానే ఇలాంటి కొడుకులు కనబడతారు మనకి. అంతే. నువ్వు మటన్ షాప్ పోయినావు అనుకో, ఫర్ సపోజ్ నువ్వు మటన్ షాప్ పోయినావు, ఏముంటుంది గైస్ మన దగ్గర తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా ఎక్కడైనా సాఫ్ చేసి కిచెన్తో సహా ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు. నువ్వు ఓటే మటన్ ఎట్లుంది, ఆ మేక ఓసి పడదెంగిరా, మీకేం తోలు తీసిరా వేసి పడదెంగిరా, మినిమం ప్రైస్ 1000 రూపాయలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు కొన్నాడు రేపు కొన్నాడు సుల్లిగాడు అన్నట్టు ఇష్టం ఉన్నట్టు అమ్మి పడుతుంటారు. లండు బొండు అన్నీ వేసి అమ్మి పడదెంగుతారు. మాట్లాడలేము, ఏంది రాబంటే చెప్పలేము. అదే నీకు ఈ నుంచి ఒక బండి ఫెసిలిటీ ఎంత దరిద్రం అంటే, బండ్లు కిరాయి ఉంటాయి లోపల దాకా తీసుకురానియరు. బండ్లు కిరాయి ఉంటాయి లోపల దాకా నేను తీసుకురానియరు. దానికి ఒక బొక్క. అదే కనుక బండ్లు కిరాయి దొరికి ఇట్లా లోపలికి పిల్లలు ఉంటారు అనుకుంటే, అంటే ఈ కొడుకుల ట్రాన్స్పోర్ట్ ఎట్లా అంటే బండ్లు లోపల దాకా ఇస్తే గుద్ద అరిగిపోతుంది, మళ్ళీ ఆటో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందా? ఆటో వాళ్ళు ఎట్లా సార్, ఈ నుంచి నువ్వు 100 మీటర్స్ నడిచినా 50 రూపాయలు ఇవ్వాలా, బీచ్ దాకా పోయినా 100 రూపాయలు ఇవ్వాలి. పబ్లిక్ని బట్టి డిమాండ్ అల్లది. 4 ఉన్నారనుకో బీచ్కి, 1/2 కిలోమీటర్ ఉంటుంది, 100 రూపాయలు దింగుతారు. అదే బండి ఇట నీకు పొద్దుంతా 500 రూపాయలు కిరాయి ఉంటుంది, కానీ లోపల రానియరు. బండి మళ్ళీ పార్కింగ్లో పెట్టుకోవాలి, మళ్ళీ పార్కింగ్ దగ్గర పోవాలంటే గుద్ద దెంగించుకొని మళ్ళీ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడవాలి. ఆ బాధకి వీళ్ళు మస్తు మైండ్ సెట్ అనమాట. ఎట్లాంటి మైండ్ సెట్ అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఇది. ఎట్టు పరిస్థితిలో ప్రతి ఒక్కడు బతకాల. ఇప్పుడు ఆటోడు బతకాల, ప్రతి ఒక్కడు బతకాలంటే అరే వీటికి పోయినాం మనం హ్యాపీగా ఉన్నాం అని ఉండదు. ఒక్క చూడు నీకు ప్రతిదీ. సేపు అయితే ఎండ అవుతుంది, ఎండకు మొట్ట ఎవడు బయటికి వెళ్ళాడు ఆ కొడుకుల్లా. సో అది అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ అడ్వాంటేజ్లు ఇది, డిసడ్వాంటేజ్లు కూడా మస్తుగా చెప్పిన. సో టోటల్గా ఇది ఒక వెలంగాని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నా. సో ఇది గైస్, వాటర్కి ప్రాబ్లమే ఉంటుంది. నెంబర్ 1 కొనుక్కోవచ్చు కదరా అంటే డబ్బులు అందరి దగ్గర ఉండవు. నెంబర్ 2 కొన్ని క్షేత్రాలు నాకు ఇది చెప్పండి గైస్. అంటే శ్రీశైలం కానీ